నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇందిరా పార్క్ వద్ద ఆర్ఎంపీ పీఎంపీల ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మల్కా కొమరయ్య గారిని గెలిపిస్తే మరుగున పడిన టీచర్ల సమస్యలపై పోరాడతారని వివరించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రుల సమావేశం. సమయం కోరిన విజయమ్మ షర్మిల, జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా. ఇంట్రెస్టింగ్ టీమ్ తో మూడో వన్డే, ఐసీసీ చైర్మన్ జైషా కీలక ప్రకటన. ఇందిరా పార్క్ వద్ద ఆర్ఎంపీ పీఎంపీల ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ముఠా గోపాల్ గారికి, గౌరవనీయులు తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు సీనియర్ నాయకులు నగేష్ ముదిరాజ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్ఎంపీ పీఎంపీ ప్రతినిధులు పంగ మల్లేశం గారు, హుస్సేన్ గారు, హరిబాబు గారు, రాజమౌళి గారు, కొండలరావు గారు, విష్ణు గారు, అశోక్ గారు, రాజమల్లు గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, కాజాబాయ్, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ఆర్ఎంపీ పీఎంపీ తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్ళల్లో కన్నీళ్లే కనబడతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించారు. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించారు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసిండ్రు. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకిన అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైంది అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచారా కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ తీసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచారా లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పీఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పీఎంపీల మీద అక్రమ కేసులు లేవు, పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో వేసి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను జీబులలో వేసి జిల్లా అంతా తిప్పుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చగల నాయకుడు శ్రీ మల్కా కొమరయ్య గారిని నమ్మి అనేక ఉపాధ్యాయ సంఘాల వారికి మద్దతు తెలిపారు. మల్కా కొమరయ్య గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఎప్పటి నుండో మరుగున పడిన టీచర్ల సమస్యలపై పోరాడతారని మీడియా ముఖంగా ఆయన వివరించారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పేమెంట్ చేయట్లేదు. వాళ్ళకు మన సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. అంటే రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా 2029లో ఎన్క్యాష్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ పేమెంట్ లేదు. తర్వాత పిఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు. వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్గా ఏమన్నా
హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్ ఇచ్చారు. ఈవెన్ 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు. తర్వాత కస్తూర్బా స్కూల్స్కు చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్గా అప్లై చేసుకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు రిటైర్డ్ కూడా అయిపోతారు. వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ పొజిషన్ చాలా అధ్వానంగా ఉంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల సంఘం నాయకులు ఓం ప్రకాష్, శ్రీనివాస్, సతీష్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన వారు నారాయణఖేడ్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వారు కృషి చేయాలన్నారు. స్థానికంగా ఉన్న నిరుద్యోగం తొలగించే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ మేరకు త్వరలో పట్టభద్రుల సంఘం కార్యవర్గం ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులు, యువకులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశం చేసుకున్నాం కాబట్టి ఓటరు మనకు నారాయణఖేడ్లో దాదాపుగా 3,500 ఓటర్లు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఓటర్లు. గ్రాడ్యుయేట్ల పైన మనకు ఏమన్నా ఇక్కడ పడుతున్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు సమస్యలపైన ఏదన్నా మంచి కోచింగ్ సెంటర్ లేకపోతే ఉపాధి కల్పించాలని ఈ గ్రాడ్యుయేట్ నారాయణఖేడ్ తరపు నుండి మేము నిలబడేటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఇంకా నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నారాయణఖేడ్ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా మన నారాయణఖేడ్ అనేది కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ వలసలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వలసల నివారణకు ఎమ్మెల్సీలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇక్కడ పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఈరోజు పట్టభద్రులంతా కూడా సమావేశమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదో తూతు మంత్రంగా వ్యవహరిస్తే పట్టభద్రుల యొక్క క్యాండిడేట్లు చాలా పొరపాటు పడినట్లయితుంది. రాబో తరాలు కూడా సురక్షితంగా ఉండాలంటే ఒక ఉన్నతమైనటువంటి పట్టభద్రుల అందరం కూడా ఎన్నుకుంటాము. కావున ఇక్కడ ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రాంతము, 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునేటటువంటి ప్రాంతము, డిగ్రీ హోల్డర్లంతా కూడా పట్టభద్రులందరూ కూడా నిరుద్యోగులై ఉన్నారు. ప్రత్యేకంగా వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా మన ఎడ్యుకేషన్కి సంబంధించింది కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఉపాధి కల్పించాలి. రాబో నోటిఫికేషన్లలో ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్లు ఉండే విధంగా పోరాడతారని ఉన్నటువంటి అభ్యర్థులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదో రాజకీయ జపం చేసుకుంటూ పోతే అది మంచిది కాదు. నేను హెచ్చరిస్తూ ఉన్నాను. పట్టభద్రుల యొక్క సంక్షేమం గురించి పట్టభద్రుల ఎమ్మెల్సీలు పోరాడాలి తప్ప రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహాల గురించి పోరాడితే మంచిది కాదు. ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రాంతం ఉంది కావున మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది కావున మైగ్రేషన్ని తగ్గించి పట్టభద్రుల యొక్క ఐక్యతకు కృషి చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం చాలా ఆనందదాయకము. రాబో రోజులలో కూడా మా యొక్క కృషి ఎప్పటికీ ఉంటుంది. ఇది నిరంతర పోరాట పటిమను ప్రదర్శిస్తాం. కావున దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటే, పట్టభద్రుల యొక్క సంక్షేమం గురించి మనం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. కావున ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నారాయణఖేడ్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారందరిపైన ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్సీఎల్టీలో గత ఏడాది ఈ పిటిషన్ జగన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈ రోజు ఎన్సీఎల్టీ విచారించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాది ట్రైబ్యునల్ ను కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 6కి ట్రైబ్యునల్ వాయిదా వేసింది.
పిటిషన్ వివరాల్లోకి వెళితే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.01 వాటా ఉందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్టు 31న ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. అయితే తనకు తెలియకుండానే బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే షేర్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. ఇదే కంపెనీ చట్టానికి విరుద్ధమని చెప్పారు. షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01% షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ను కోరారు. ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆఖరిదైన 3వ వన్డే బుధవారం నాడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ను ఇంట్రెస్టింగ్ థీమ్ నిర్వహించనున్నట్లు తాజాగా ఐసీసీ చైర్మన్ జైషా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. అవయవ దానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే థీమ్తో ఈ మ్యాచ్ ను నిర్వహించబోతున్నామని ఆయన ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జైషా తెలిపారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాన్ని ఐసీసీ చేపడుతుందా లేక బీసీసీఐ నిర్వహిస్తుందా అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. దీనిపై క్లారిటీ రావాల్సిందే. జనాలకు స్ఫూర్తినిచ్చి వారిని ఏకం చేసే శక్తి క్రీడలకు ఉంది. అందుకే దీని ద్వారా అవయవ దానం విషయమై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచాలని అనుకుంటున్నాం. ఈ ప్రపంచంలో మనం ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వటం మాత్రమే. మనం తీసుకునే ఒక మంచి నిర్ణయం ఎన్నో ప్రాణాలను కాపాడగలదు. దీనికోసం అందరం కలిసి ముందడుగు వేద్దామని జైషా సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇక భారత్ ఇంగ్లాండ్ 3 వన్డేల సిరీస్ విషయానికి వస్తే ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిశాయి. రెండిట్లోనూ ఆతిథ్య భారతే విజేతగా నిలిచింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. దాంతో ఏళ్ల నుండి అహ్మదాబాద్ వేదికగా జరిగే 3వ వన్డే నామమాత్రంగా మారింది. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు రాజేష్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, పట్న కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రామగుండంలో అభివృద్ధి జరగట్లేదు, కూల్చివేతలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి, సామాన్యులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అని సిగ్గు లేకుండా ప్రజలలో ఇప్పటికే ముఖం లేక ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మీద అబండాలు మోపుతా ఉన్నాడు. 10 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నది. 5 సంవత్సరాలు నువ్వు, 5 ఏళ్ళు మీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు. కనీస జ్ఞానం అన్నా ఉండాలి. ఎందుకంటే ఓన్లీ 5 కోట్ల రూపాయలతోటి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ లైన్ వరకు కనీసం రోడ్డు వైడన్ చేసి రోడ్డు వేయించలేని ఒక దరిద్రమైన మాజీ ఎమ్మెల్యే నువ్వు. ఈ ప్రాంతం మీద నీకు చిత్తశుద్ధి లేదు, నీకు ఆలోచన లేక ఆ రోడ్డును కూడా కనీసం అంటే ఒక 5 కోట్లతోటి రోడ్డు వేయించలేని దరిద్రమైన స్థితిలో ఉన్న చందర్వు నువ్వు మాట్లాడితే ఎట్లనే చెప్పు. ఈరోజు కూలగొట్టుడు కాదు, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఇక్కడ చూడండి, పేపర్ క్లియర్గా పేపర్ చూడండి. 14 కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 30 తారీఖు జనవరి 1న టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ఇది ఎవరో దాస్తే దాగేది కాదు. క్లియర్గా ఫోటోలు తీసుకొని టెండర్ బిడ్ కాడికి పోయి కొడితే ఈ ప్రొక్యూర్మెంట్ ఓపెన్ చేస్తే సింగరేణి కాలనీస్ కంపెనీకి సంబంధించి 14 కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఇక్కడ హైలైట్ చేసినాం చూడండి. 30 తారీఖు జనవరి 1, 2025 రోజు సింగరేణి కాలనీస్ వాళ్ళు టెండర్ ఇచ్చారు. ఓన్లీ ఫర్ షాపింగ్ కాంప్లెక్స్ ఎట్ చౌరాస్తా అండ్ లక్ష్మీనగర్ ఏరియా 14 కోట్లతోటి. అంటే 14 తారీఖు నాడు మినిమం 15 రోజులు టెండర్ కోడ్ చేసినాక 15 రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు దాన్ని. అంటే 14th ఫిబ్రవరి రోజు ఈ టెండర్ ఓపెన్ చేస్తే ఏ కాంట్రాక్టర్కి వస్తే ఆ కాంట్రాక్టరు చౌరాస్తాలో లక్ష్మీనగర్ వైపు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు సింగరేణి కాలనీస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. నీ ముఖానికి ఎప్పుడన్నా డిఎంఎఫ్టి నిధిలో, సిఎస్ఆర్ నిధిలో తీసుకొచ్చి ఎక్కడైనా ఒక రోడ్ వేసినావు అనే బాబు? నువ్వు కొప్ల ఈశ్వర్ గారిని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు విలేకరులు మీరు చౌరస్తాకి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది, అక్కడ రోడ్ వైడన్ చేసి రోడ్ వేస్తామని చెప్పేసి. ఇది కానీ గత 5 సంవత్సరాల క్రితం చేసిన పని.
5 సంవత్సరాల కింద శిలాఫలకం వేస్తే మీ కొప్పుల ఈశ్వర్ గారు మీరు ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి కూడా తీయని సందర్భం. ఇట్లనే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్దాం. వెజిటేబుల్ మార్కెట్ దగ్గర మొత్తం ప్లాట్ఫామ్ కడతాం, అదంతా రెనోవేషన్ చేస్తున్నామని చెప్పేసి పట్టణ ప్రభుత్వం అని ₹1 కోటి చేస్తున్నామని చెప్పేసి శిలాఫలకం ఇప్పటికీ వెజిటేబుల్ మార్కెట్లో ఉంది. ఇప్పుడే వెళ్దాం చూద్దాం పండి. ఇప్పటి వరకు కనీసం ఎవరు తట్టాడు మట్టి కూడా తీయలే. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు తనకున్న పరిచయాలతోటి తనకున్న అనుభవంతో ఈ రామగుండాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి. హైదరాబాద్ పాత బస్తీలో బీసీ గర్జన చేపట్టారు. ఆకుల శ్రీనివాస్ పాత నగర బీసీల తరపున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్ తో పాటు సరిత రజక సంఘం, తిరుపతి శివకుమార్, ఓల్డ్ సిటీ మున్నూరు కాపు సంఘం భిక్షపతి, మున్నూరు కాపు సంఘం హేమంతచారి, విశ్వ బ్రాహ్మణ సంఘం గుర్రం ఆంజనేయులు, పద్మశాలి సంఘం లింగం నాయ బ్రాహ్మణ సంఘం, సత్యనారాయణ పద్మశాలి సంఘం, మహమ్మద్ నాదిం బీసీ సంఘం, ప్రవీణ్ కుమార్, మున్నూరు కాపు సంఘం వీరంతా పాల్గొన్నారు. ఆకుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బీసీల పట్ల సవిత ధోరణి చేస్తున్నారని విన్నవించారు. బీసీల కులగణన సరిగా కాలేదు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన దానికి అనుగుణంగా సర్వే ఇచ్చిన కాంగ్రెస్ అంటే దాదాపు 20 లక్షల మంది పేర్లు గల్లంతు అయ్యాయి. బీసీ కులగణన సరిగా చేయలేదు కాబట్టి మేము నగరం నుండి బీసీ గర్జన పిలుపిస్తున్నాం. అందరం కలిసి ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు న్యాయం చేకూరేలా చేస్తామని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున అన్ని సంఘాలు ఏకమై బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తామన్నారు. ఎలక్షన్ లో లబ్ధి పొందడానికి తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ చదివి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నాటకాలు ఆడుతుంది. మొన్న జరిగినటువంటి బీసీ కులగణన ఒక తప్పుల తడకావి. అవి దాన్ని ఎవరు కూడా ఆమోదించరు. రాబోయే కాలంలో బీసీలందరం ఏకమవుతాము. మీరు చేసినటువంటి ఈ తప్పుల తడక సర్వే మరొకసారి రీసర్వే చేసి తొందర 10-15 రోజులు టైం తీసుకొని, నెల రోజులు టైం తీసుకొని అయినా సరే సర్వే చేసి మా బీసీలకు దక్కాల్సిన వాటను మీరు చూయించి మీరు 56% ఉన్నటువంటి బీసీలను ఈరోజు 46% గా మీరు చిత్రీకరించారు. అది చాలా తప్పు. మీరు బీసీలను తక్కువ చేసి జనాభా లెక్కలు 2011లో ఉన్నటువంటి లెక్కలు 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర సర్వే కూడా తుంగలో తొక్కుతూ మీరు ఈ రోజు చేసినటువంటి ఈ సర్వే చాలా తప్పుగా ఉంది. 20 లక్షల మంది జనాభాను మీరు చూపించకుండా, అలాగే మాకు వచ్చే వాటను రాబోయే కాలంలో మా పథకాలు కానీ, మా ఉద్యోగాలు కానీ, మా రిజర్వేషన్లు కానీ మీరు అమలు జరగకుండా కుట్రబన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అనగదొక్కాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మా బీసీలను తొక్కాలని చూస్తున్నారు. మా బీసీ నాయకులు కూడా సోయి లేకుండా వాళ్ళు చెప్పింది తారా అంటే తందాన అంటున్నారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అన్నకు, కొండ సురేఖ గారికి మేము విన్నవిస్తున్నాం. మీరు కూడా మా బిడ్డలే. మన హక్కుల కోసం మీరు కొట్లాడితే మీరు చరిత్రలో నిలిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న కానీ, కొండ సురేఖ అక్క కానీ మనకు రావాల్సిన వాటా మనం కొట్లాడితే తీసుకోవాలి. కాబట్టి మీరు కూడా దీన్ని ఖండించి ఎంబడే మీరు అధిష్టానంతో మాట్లాడి తీర్మానం పెట్టాలి అసెంబ్లీలో. దాన్ని బీజేపీ ప్రభుత్వం కళ్ళకపడమైనటువంటి మాటలు మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా మనం చేసినటువంటి తీర్మానాన్ని ఒక ఛాయ్ అయినంత సేపట్లో వాళ్ళు మనం పార్లమెంట్ లో చేయొచ్చు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మా బీసీలను చాలా అనగదొక్కాలని చూస్తున్నాయి. రాబోయే కాలంలో బీసీలందరం ఐక్యమై మా కుల సంఘాలు, మా పెద్దలు, మా మేధావులతో త్వరలో మేము కూర్చొని మాట్లాడుకొని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము నడుము బిగిస్తున్నాము. ఈ రోజు ఇక్కడి నుంచి పాత నగరం నుంచి మేము పిలుపునిస్తున్నాము. రాబోయే కాలంలో మా పెద్దలందరూ కలిసి రావాలని, మా కుల సంఘాల పెద్దలు కలిసి రావాలని, మా ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ.
ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం కుంభమేళాకు బయలుదేరడంతో ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోని అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని, సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు. ఆకలి దప్పికలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కదలడం లేదని, ప్రయాగ్రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు. యూపీ సర్కార్ వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం విఫలమైందని, దానికి ఈ ట్రాఫిక్ జామే కారణమని అఖిలేష్ చెప్పుకొచ్చారు. ప్రతి చోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్, డీజిల్ వంటివి అందటం లేదని, ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నిరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇందిరా పార్క్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మల్కా కొమరయ్య గారిని గెలిపిస్తే మరుగున పడిన టీచర్ల సమస్యలపై పోరాడతారని వివరించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రుల సమావేశం. సమయం కోరిన విజయమ్మ, షర్మిల, జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా. ఇంట్రెస్టింగ్ టీమ్ తో 3వ వన్డే, ఐసీసీ చైర్మన్ జైషా కీలక ప్రకటన. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.